దసరా దీపావళి పండుగల సందర్భంగా 760 ప్రత్యేక రైళ్ల సర్వీసులు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ అన్నారు. ఈ నెల 1 నుంచి కొన్ని ప్రత్యేక రైళ్లు ప్రారంభం కాగా మరికొన్ని ప్రత్యేక సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయన్నారు. ఇక టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై ఈ నెల రోజుల పాటు కఠిన చర్యలు ఉంటాయంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. దసరా పండుగ నేపథ్యంలో రేపటి నుంచి కూడా కళాశాలలకు పెద్ద ఎత్తున సెలవులు ప్రకటించింది. ప్రధానంగా సొంతూళ్లకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్లకు రైల్వే శాఖ కూడా పెద్ద ఎత్తున ఏదైతే ప్రత్యేక రైళ్లను కూడా ప్రకటించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఎన్ని రైళ్లను ప్రకటించారు, ఎప్పటి నుంచి అందుబాటులో ఉండబోతున్నాయి, మనతో మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు మనతో పట్టినారు. సార్ నమస్తే సార్. రేపటి నుంచి కళాశాలకు కూడా ఇప్పటికే స్కూళ్ళకు సెలవులు ఇచ్చారు, రేపటి నుంచి కళాశాలకు కూడా కాలేజీలో కూడా సెలవులు ఉన్నటువంటి పరిస్థితి కదా. దసరా రద్దీని దృష్ట్యా ఎన్ని రైళ్లను నడపబోతున్నారు సార్? ముఖ్యంగా ఈ పండుగ సెలవులను దృష్టిలో పెట్టుకొని దసరా, దీపావళి మరియు ఛట్ పూజ ఈ 3 పండుగలకు సంబంధించి 760 పైచిలకు ట్రైన్స్ని స్పెషల్ ట్రైన్స్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ ట్రైన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ నుంచే. సో ఇంకా కొన్ని ట్రైన్స్ను కూడా మేము ప్లాన్ చేస్తున్నాము రద్దీ దృష్ట్యా. సో ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి మేజర్ ఫెస్టివల్ సీజన్ అవడం వల్ల అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తర భారతదేశానికి కూడా ఇక్కడ వాళ్ళు చాలామంది ప్రయాణం చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. సో అందుకు సంబంధించి ముఖ్యంగా మనం బీహార్, యూపీ ప్రాంతానికి వెళ్ళడానికి పాట్నా, బక్సర్, రక్సోల్ అని ఆ ప్రాంతాలకి, అలాగే హౌరాకి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్కి కనెక్ట్ చేస్తూ చాలా ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతం నుంచి వైజాగ్, కాకినాడ, అలాగే తిరుపతి, విజయవాడ వీటిని కనెక్ట్ చేస్తూ కూడా స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి రిలీజియస్ ప్లేస్ అయిన తిరుపతి, షిరిడి వీటిని కలుపుతూ కూడా అంటే రద్దీ దృష్ట్యా వాటిని కనెక్ట్ చేస్తూ కూడా స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతి వైపు, అలాగే తిరుపతి, షిరిడి, సాయినగర్ మధ్యలో కూడా ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మహారాష్ట్ర ప్రాంతం నుంచి పూర్ణ, అకోలా అటువైపు నుంచి కూడా తిరుపతిని కనెక్ట్ చేస్తూ ట్రైన్స్ వేయడం జరిగింది. అలాగే మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి పన్వేల్ అండ్ పూణే అటువైపు కూడా ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మా ఉత్తర భారతదేశంలో నిజాముద్దీన్ వైపు, దక్షిణ భారతదేశంలోని చెన్నై, మదురై అటువైపు కూడా ట్రైన్స్ వేయడం జరిగింది. పూర్తిగా మేము ప్రకటించిన ట్రైన్స్ అండి ఇవి. అంటే తర్వాత కూడా రద్దీ దృష్ట్యా వాటిని అంటే ఎక్స్టెండ్ చేయడమా లేదా అన్నది మేము ఫర్దర్గా చూస్తాము. కానీ పూర్తిగా ఈ ఫెస్టివ్ సీజన్ అయిపోయేంత వరకు కూడా ఈ ట్రైన్స్ ఉంటాయి. పండుగ రద్దీ అంటేనే చాలామంది కూడా వెళ్ళేది ఒకరిద్దరు అయితే మిగతా వాళ్ళు ఎక్కించే వాళ్ళు చాలామంది వస్తుంటారు. వీళ్ళను రద్దీని దృష్టిలో పెట్టుకొని మన ప్లాట్ఫామ్ ఛార్జీలు పెంచే అవకాశం ఉంటుందా? ఎందుకంటే గతంలో కూడా ప్లాట్ఫామ్ ఛార్జీలు కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి ఏమన్నా అట్లా ఉందా సార్? లేదు, ప్లాట్ఫామ్ ఛార్జెస్ పెంచే అవకాశాలు ఏమాత్రం లేవు. ముఖ్యంగా అంటే ఈ రద్దీ దృష్ట్యా అంటే మన ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటంటే అంటే ఎక్కువ మందిని వెంట తీసుకొని వచ్చి అంటే సెండ్ ఆఫ్కి అలా ప్లాన్ చేసుకోకుండా, ఎందుకంటే మీకే కాదు మన తోటి ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఈ స్టేషన్స్ అన్నీ కూడా రీడెవలప్మెంట్ జరుగుతున్న దృష్ట్యా అక్కడ కంజెషన్ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని 1వ తేదీ నుంచి ఇప్పటివరకు రైళ్లని కూడా అదనపు రైళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని రైళ్లను కూడా పునరుద్ధరించబోతున్నాం. పూర్తిగా 700కు పైగా రైళ్లను ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని కూడా నడిపిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇక అంతేకాకుండా టికెట్ లేనివంటి వాళ్ళే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి, లేదంటే మాత్రం స్పెషల్ డ్రైవ్లో భాగంగా కేసులు కూడా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. భారీ ఎత్తున జరిమానాలు కూడా విధించేటువంటి అవకాశాలు ఉంటాయి. మొన్నటి వరకు కూడా థర్డ్ లైన్ పనులు జరిగాయి కాబట్టి కొన్ని రైళ్లు రద్దయ్యాయి, అవి కూడా పూర్తి స్థాయిలో రిస్టోర్ చేశామంటూ కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు చూసుకోవచ్చు. కెమెరామెన్ మహేష్తో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.